నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. అప్పుడు వీరేశమన్న ఎక్కడుండే? మీరు ఈ చదువుకునేటప్పుడు ఎక్కడైనా కలిసారా? నా 6th క్లాస్ నుంచి వీరేశంతో ఉన్నా నేను. ఓకే. ఈయన కూడా విద్యార్థి సంఘమేనా? విద్యార్థి సంఘమే. తను డప్పు కొడతాడు, డప్పు డోల కొట్టాడు. నేను చెప్పిన ఈ పల్లెపాడులో తను కూడా ఉన్నాడు డప్పు దాంట్లో. ఇద్దరం కలిసి డాన్స్ కూడా వేసినాం. ఇద్దరం కలిసి డాన్స్ వేసినాం, డప్పు కొడుతుండే. అప్పుడే తను డోలకు కొడుతుండే, డప్పు శిక్షణ కూడా ఇస్తుండే తను అప్పుడే. నేను 6th అంటే తను 9th క్లాస్, నాకంటే 3 years పెద్ద కదా. 9th ఉన్నాడు. పాటలు కూడా పాడినరా? పాటలు నాకంటే చాలా బాగా పాడతాడు. మీ ఇద్దరు కలిసి పాడిన పాట ఏదన్నా ఉందా? ఇద్దరం కలిసి ఏం పాడలేదన్నా, పాట నేర్పిస్తాడు అంతే. మీకు నేర్పించాడా ఏదన్నా? నేర్పించింది. ఏం పాట నేర్పించాడు? నాకు ఇట్లా నేను ఇప్పుడు చూసుకుంటూ వాడతాం కదా, కళాకారులకు ఉన్న చెడ్డ గుణం ఏంటంటే మాకు బట్టి పట్టుకొని తలకాయలు పెట్టుకుని తక్కువ. అవును, ఏ పాట వస్తే దాంట్లోనే వాడతాం. నాకు అట్లా నువ్వు నేర్చుకోవాలి, పేపర్ లేకుండా పాడాలని నేర్పించిన పాట. నేను చాలా సార్లు వాడిన పాట. పాడండి. ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా కన తల్లి చనుబాల రుణమెట్లదీరు, కని పెంచిన తల్లి భ్రమలెట్లదీరు. రారాజులకైనా రాక్షసులకైనా విషపు నాగులకైనా విష్ణువుకైనా తల్లి మురికిల పూసే మల్లె మొగ్గాలే, తల్లి లేని జన్మ ఏ జీవికుంది. అంగిలా ఊదరిగి చెంగున ఎగిరేసి నింగిలో బిడ్డాను ముద్దాడుతావు. పసిగుడ్డు జరమొచ్చి పాలు వద్దంటే రంపంతో నీ గుండె కోసేసినట్లు లోకాన్ని శోకంతో ముంచెత్తుతావు. దేవుణ్ణి రప్పించి మందులిప్పిస్తావు. నడక నేర్పినావు, నవ్వు నేర్పినావు, పాలు దాపినావు, పాట నేర్పినావు. మలములు ఉచ్చపసి మైల చేసిన, గిల్లిన కొరికిన దిద్దు చేసిన అమ్మని ఓపిక అంతు దిక్కాదే, కన్న తల్లి కడుపు లోతు తెలివాదే. దెబ్బ తగిలినప్పుడు జబ్బు పడినప్పుడు అమ్మ అమ్మ అని అరిచితే చాలు, యముడు కూడా వచ్చి చూసిపోతాడు, చావు కూడా చూసి చూడనట్టుండు. ఆడబిడ్డల గాని అప్పగింతాలప్పుడు పాలసేపులు నిన్ను పోసిపోయినట్లు, పాలసేపులు నిన్ను పోసిపోయినట్లు. అక్క చెల్లెన్లాను అన్నదమ్ములాను అందరినీ కల్పించే మందిరమమ్మో, అందరినీ కల్పించే మందిరమమ్మో. ఆకాశమ్మ తల్లి అంతు జిక్కింది, పాతాల గంగమ్మ లోతు తెలిసింది, పాతాల గంగమ్మ లోతు తెలిసింది. అంతు జిక్కనిదొకటే అమ్మ ప్రేమమ్మో, ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా. ఈరోజు విప్లవోద్యమంలో ప్రజల కోసం ప్రాణాలిచ్చి ప్రజల కోసం త్యాగం చేసే ప్రతి బిడ్డను గన్న తల్లి, ప్రజలకు సర్వీస్ చేయడానికి, పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఐఏఎస్లై అధికారులై నీతి నిజాయితీతో పనిచేసే ఆఫీసర్లను కన్న తల్లులు. ప్రతి బిడ్డ మీద తల్లికి కోరికుంటుందన్న, నా బిడ్డ ఇది కావాలి అది కావాలని. అందరూ నెరవేర్చకపోవచ్చు తల్లి కోరికని, తల్లి నెరవేర్చని కోరికలు కూడా తీర్చిన బిడ్డలు చాలామంది ఉన్నారు. అట్లాంటి బిడ్డలకు చాలా ఉన్నతమైన వాళ్ళు. కానీ ఈరోజు కడుపులో ఉన్న బిడ్డనే స్కాన్ చేసి చంపే దగ్గర నుంచి మొదలుకుంటే ఆడపిల్ల మగపిల్ల అని ఇప్పటికే ఆడపిల్లల శాతం తగ్గిపోయింది. 70 మంది ఆడపిల్లలు ఉంటే 90 మంది మగపిల్లలు ఉన్నారు. ఎదురు కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఏమంటారు, చెప్పుకోలేక బయటికి మాకేం కట్నాలు వద్దు, అదంతా పచ్చి అబద్ధం. కట్నాలు లేకుండా చేసుకుంటాడు ఎవ్వలేడు ఇయ్యాల లేపు. దొరక్క ఎవడు పిల్లనియక ఏజ్ బారైపోయి ఎదురు కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చేసుకోవాలి, జీవితం నిలబడాలి. కానీ ఎవరు చేసిన పాపం అది. ఆడపిల్లని చంపేయడం వల్ల శాతం తగ్గిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ పెరిగింది, తెలివి ఎక్కువైంది, టెక్నాలజీ ఎక్కువైంది. దీని నుంచి ఏం చేస్తున్నారంట అన్న, పిల్లలని దత్తత. ఇంతకుముందేమో అంగట్లో పెట్టి అమ్మేటోళ్ళు కడుపును రెంట్కి ఇస్తున్నారు. నా భాషలో చెప్పాలంటే కడుపును రెంట్కు. పుట్టిన తర్వాత వాళ్ళకి పిల్లలు లేరు, పాపం మేము చాలా బుద్ధిమంతులం కనిస్తున్నామని దత్తత, చట్ట విరుద్ధమైన దత్తత. మీరెట్లా మీ బిడ్డల్ని ఇచ్చినా మీ బిడ్డలు దత్తత పేరుతో వాళ్ళ దగ్గర ఉంటారని మీరు భ్రమపడకండి. ఆ బిడ్డలు ఎక్కడికి పోతున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి పంపుతున్నారు, ఏ మాఫియా చేతులకు మీ బిడ్డలు పోతున్నారు, మీకు చేతులు ఎత్తి దండం పెడితే ఆడపిల్లల్ని నమ్మొద్దు. ఆడపిల్లల్ని చదవనియండి, ఎదగనియండి. ఈ సమాజంలో సముచితమైన స్థానం వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు లేకపోతే సృష్టి లేదు. ఆడపిల్లల గాని అప్పగింతాలప్పుడు పాలసేపులు నిన్ను పోసిపోయినట్లు, పాలసేపులు నిన్ను. అక్క చెల్లెన్లాను అన్నదమ్ములాను అందరినీ కల్పించే మందిరమమ్మో, అందరినీ కల్పించే మందిరమమ్మో.
అరే ఆకాశమ్మ తల్లి అంతు జిక్కింది, పాతాల గంగమ్మ లోతు తెలిసింది. అంతు జిక్కనిదొకటే అమ్మ ప్రేమమ్మో, ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా. అందుకే కన్నతల్లి కన్నుల్లో కన్నీళ్లు లేని రాజ్యం కావాలి, అట్లాంటి పరిపాలన కావాలి. ఏ కన్నతల్లి భూమి మీద ఏడవద్దు, అట్లాంటి సమాజం, అట్లాంటి మనుషులు ఆ విలువలతో ఉండడానికి మా వంతుగా ఏమనైతే చేయాలని కోరిక, అంతే. ఇప్పుడు మీకు పాటలు మీరు పాడేవాళ్ళు, ఆయన మీకు డోలకు డప్పు కొట్టేవాళ్ళు. సో మీ ఇద్దరి మధ్య ఒక అవగాహన, అంటే ఒకరినొకరు ఇష్టపడుకోవడం అనే అట్లాంటి ఎట్లా తెలిసింది? ఎవరు ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేశారు? యాక్చువల్లీ వీరేశం గారిని నేను ముందు అన్న అని పిలిచేదాన్ని. ఎందుకంటే ఉద్యమంలో ఉన్నాం, ఉద్యమ సహచరుడు కదా, అందరం కలిసి ఉండేవాళ్ళం. ఆడపిల్లల పట్ల చాలా మర్యాదగా ఉండేటోడు. అందరు ఉంటారు, ఉద్యమంలో పనిచేసిన విప్లవోద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా మర్యాద ఉంటారు. చాలా ఒక తండ్రి వాళ్ళకి ఎట్లాంటిది ఉన్నా ఏమన్నా చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాం. 6th క్లాస్ నుంచి అంటే ఇంకేముంటది అన్న, యాజ్ ఎ బ్రదర్ లాగా, సీనియరు, మా పెద్ద అన్నలాగా చూసుకొని ఉండేటోడు. ఓల్డ్ టైమర్లలో నేను ఒక్కదాన్ని అమ్మాయిని ఉండే, ఈ జిల్లాలో అమ్మాయిని ఒక్కదాన్ని, అంటే నా ఏజ్ వాళ్ళు నేను ఒక్కదాన్ని. నా సీనియర్లు చాలా మంది అక్క వాళ్ళు ఉన్నారు, అట్లా ఉన్నారు. మిగిలిన మేమిద్దరమే కాబట్టి అందరు మమ్మల్ని పెళ్లి చేసుకోండి, మీరిద్దరే ఉన్నారు, పెళ్లి చేసుకోండి అని అడిగినరు. నేను అప్పుడు కొంచెం ఉంది, నాకు ఇప్పుడు పెళ్లి ఉద్దేశం లేదు, నేను తర్వాత చేసుకుంటా, నాకు ఉద్యమంలో పని చేయాలని ఉంది, ఇంకా కొంచెం ఏదైనా పెద్ద స్టెప్ తీసుకోవాలని, దానికి పెళ్లి ఆటంకం అయింది కాబట్టి వద్దు అని పార్టీ వాళ్ళకి అబ్జెక్షన్ చెప్పిన, నేను ఇప్పుడు చేసుకోనని. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మేమే క్లోజ్ అయినప్పుడు, చేసుకుందాం అనుకున్నప్పుడు, ఎట్లాగ ఇద్దరం ఉన్నాము, ఊకే మనమ్మటే పడుతురు కదా, ఆలోచిద్దామని మాట్లాడుకున్నప్పుడు చేసుకుందాం కానీ కండిషన్స్ పెట్టుకొని. ఏం కండిషన్స్ పెట్టుకున్నారు? పిల్లలొద్దు, పిల్లల్ని కనొద్దు, రేపు మనకు వాళ్ళు భవిష్యత్తులో ఇబ్బంది అవుతారు, కుటుంబాలు యాక్సెప్ట్ చేస్తాయో చేయవు, వాళ్ళు చేయకపోతే కనొద్దు, చేసినా కూడా కనొద్దు, అప్పుడు కండిషన్ బట్టి ఉందాం అని నేను కండిషన్ పెట్టిన. కనొద్దు, మనకు వాళ్ళు అడ్డం వస్తారు, మన సీనియర్లను ఆల్రెడీ చూసినాం, మనం ఏడుకో అడుగు పోయి చచ్చిపోతే మళ్ళీ పిల్లలు వాళ్ళ కోసం రాజీపడి రావాల్సి వస్తుంది అనుకున్నాం. చివరికి మా జీవితంలో అదే జరిగింది, రాజీపడే రావాల్సి వచ్చింది. అనుకున్నాం, కాలేదు, ఇద్దరం అనుకొని పార్టీకి చెప్పిన, లెటర్ పెడితే చేసింది పెళ్లి. ఎప్పుడు అక్క ఎట్లా చేసుకున్నారు? 2001లో. పార్టీలో ఏముంటుంది అన్న, చాలా సిస్టమేటిక్ ఉంటుంది, మీరు విన్నంత ఈజీగా, మీరు చూసినంత ఈజీగా ఉండదు. పెళ్లి చేసుకుంటామని చెప్తే 6 months 1 year వేరు దగ్గర ఇస్తారు ఇద్దరిని, వేరు దగ్గర ఉండాలి. అప్పుడు ఏమన్నా మనస్పర్ధలు వస్తాయా, ఏమన్నా వస్తుందా అబ్జర్వేషన్ చేసి, ఇల్లది అట్రాక్షనా లేకపోతే సిన్సియర్గా ఉంటారా, ఒకరినొకరు అర్థం చేసుకున్నారా లేదు. ఇంకా మేము అర్థం చేసుకున్నది ఏం లేదు, ఆయన ఏం తింటాడో ఏముంటాడో ఆయన తెలుసు, నేను ఎట్లా గట్టిగా మాట్లాడితే ఏముంటానో ఆయన నా గురించి ఆయన తెలుసు, తెలియదు ఏం లేదు. కానీ అయినా సరే పార్టీ కండిషన్ ప్రకారం ఉంటుంది. 6 months పంపించి యాక్సెప్ట్ చేసారు. నకరికల్ ఈ టౌన్ హెడ్ క్వార్టర్ టౌన్లోనే హై స్కూల్ ఉంటుంది, దాంట్లో చేసారు మా పెళ్ళి. ఇంత ఒక 2-3 పూలు ఇట్లా మాల కట్టిన దారం తీసుకొచ్చి అల్లి చేసిండ్రు, వచ్చిర్రు. అమ్మా నాన్న తాళు ఉండదన్న, ఓన్లీ దండలే, దండల మార్పిడి చేసుకుని ఏం లేదు. అందరి ముందు మేము రేపటి నుంచి భార్య భర్తలమే, మేము తిరిగినా ఒక దగ్గర కూర్చున్నా మీరు తప్పుగా అనుకోవద్దని ప్రకటించడమే, అంతే. పెళ్లి అంటే మీ దృష్టిలో మేము ఈ రోజు నుంచి భార్య భర్తలు కలిసి బతుకుతాం, ఇక మమ్మల్ని వేరే తిరిగి అనుకోకండి, మళ్ళీ మీకు ఏం అనుమానం లేవని అన్ని క్లియర్ చేయడానికి అదొక వేదిక, అంతే. ఎవరెవరు వచ్చారు మీ పెళ్లికి? అంబేద్కర్ అన్న అని ఉంటాడు, నెల్లూరులో ఉంటాడు, మా సీనియరు, మాకు రాజకీయ గురువు కూడా. అన్న చేతుల మీద చేసారు, జిల్లా పార్టీ చేసింది, అంబేద్కర్ వచ్చి చేసిండు. భోజనాలు గీజనాలు అట్లా ఏమన్నా పెట్టిండ్రు అన్న, పార్టీ వాళ్ళు పెట్టిండ్రు భోజనం. ఎవరు పెట్టిరో తెలియదు, ఆ రోజు కానీ భోజనాలు పెట్టిరు. 2001 ఆగస్టు 2వ తారీఖు రోజు. అప్పటి వరకు ఆ సంవత్సరం ఒక్కరోజు కూడా వర్షాలు పడలేదన్న, బాగా వర్షం పడ్డది. రేపు పెళ్ళనగా ఈ రోజు వర్షం పడ్డది, ఇక్కడ దాకా నీళ్లు. మా పెళ్లికి ఏదో వర్షం పడ్డ సెంటిమెంట్ కాదు, ఆ రోజు ఏదో వాతావరణం వచ్చింది, వర్షం పడ్డది, నీళ్ళలోనే అన్నం తిన్నాం. తడిసే బట్టలు సగం నాకు ఇందాక తడిసి, మా పెళ్లి ఫోటోలు తడిసే ఉంటాయి, తడిసిపోయి దండలు వేసుకొచ్చుకున్నాం. వరుణ దేవుడు మీకు శుభం పలికాడు అన్నట్లు, ప్రజలు దీవెనలు ఇచ్చిరు. సో పెళ్ళి అయినాక మళ్ళీ ఒకే దగ్గర వేసారా మిమ్మల్ని పార్టీలో పని చేయడానికి? ఎక్కడుంటే అక్కడైనా ఒకే దగ్గర ఏం లేదు, ఇక ఎవరి పని వాళ్ళు, ఎవరి కమిటీ నిర్మాణం, ఎవరి పనులలో వాళ్ళు ఉండాల్సిందే, ఎక్కడోళ్ళు అక్కడ ఉండాల్సిందే. ఇప్పుడు మీరేమో రెడ్డి, తనేమో దళిత్ కదా, సో మీరు పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎట్లుంది? అప్పుడు సొసైటీలో
ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు? ఎందుకంటే ఇప్పుడు కంటే అప్పుడు ఇంకా ఎక్కువ కులతత్వం. చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు కూడా ఉందన్న. ఇప్పుడు ఉంది, ఇప్పుడు కొంచెం సోఫిస్టికేటెడ్ గా ఉంది. హైటెక్ ఇప్పుడు ఎవరికి కనబడకుండా చూడుబుడ్డ వేసుకుంటాము. వాడు అంత ముందు ఏమో ఈడు ఎందుకు వచ్చిండ్రా రానియద్దు గడప దగ్గరకు ఎల్లగొట్టేటోళ్ళు. ఇప్పుడు కుసబెట్టుకొని తిట్టుకుంటాడు. అవును, మనం వేరే ప్లేట్ పెడతాడు, ఏం చేస్తాడు అనుభవించే వాళ్ళు తెలుస్తుంది అవన్నీ. కరెక్ట్. ఏం పోలే, ఇప్పుడు కూడా కులం ఏం పోలేదు, పోదు కూడా ఇండియాలో నాకు తెలిసినంత వరకు. పోవాలి, పోదంటే మళ్ళీ వెనక పడతాం అన్న, పోవాలి. మీకేమి ఎలా కన్విన్స్ చేశారు మీ ఫ్యామిలీస్ ని? కన్విన్స్ అవసరం లేదన్న. మా నాన్న మేము చిన్నగా ఉన్నప్పుడే చేసిండు. మేము చిన్నగా ఉన్నప్పుడే మా ఇంట్లో చాలా మంది పెళ్లిళ్ళు చేసిండు నాన్న. ఇంట్లో అంటే పార్టీల నాన్న చేతుల మించి చాలా మంది పెళ్లిళ్ళు చేసి వాళ్ళు మా కళ్ళ ముందు పిల్లల్ని కన్నారు, మంచి హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ. నాన్న ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు. వీరశంకర్ సైడ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పలేదు. వాళ్ళ పేరెంట్స్ మా అమ్మ నాన్న ఎంతో వాళ్ళ అమ్మ నాన్ననే పిలుస్తాను నేను ఇప్పుడు కూడా. వాళ్ళు చనిపోయినరు, అమ్మ నాన్న బావల్ని కూడా అన్న అనే పిలుస్తాను నేను. ఎవరి నుంచి అబ్జెక్షన్ లేదు, కానీ అమ్మకు కొంచెం భయం ఉండే. ఆమెకు లోకం సమాజం తెలియదు కదా, ఆమె ఒక్కతే అబ్జెక్షన్ చెప్పింది. ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నాం, ఎవరు వస్తారు మన ఇంటికి, ఎవరు రానియరు, ఇప్పటికే మేయ వాళ్ళు ఇట్లా ఇట్లా ఉన్నాం, మనం ఎందుకు అట్లా చేసినాం అని ఒక్కసారి ఏడ్చింది. మేము మా నాన్నకు చెప్పకుండా పెళ్లి కార్డు తీసుకొని పోయినాం, పార్టీ తీసుకొని పోయింది. అన్న ఇట్లా బుజ్జి పెళ్లి చేస్తున్నాం అంటే, నా బిడ్డ పెళ్లి చేయడానికి మీరెవరు, నేనేమన్నా అబ్జెక్షన్ చెప్తానా, కార్డు కొట్టుకొని మీరు ఎట్లా వస్తారు, నేనే పెళ్లి చేసి మిమ్మల్ని పిలుస్తా కదా ఎందుకు వచ్చిరని కొంచెం సీరియస్ అయ్యిండు. యాక్సెప్ట్ చేసిరు. అమ్మ ఆ క్షణం వరకే, అర్ధ గంట వరకే ఆమె చూపించింది కోపం. దాని తర్వాత ఆమెనే పెద్ద, ఆమెనే అన్ని. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఆమెనే ఇష్టమైన అమ్మ. కానీ కుటుంబం మాత్రం ఒక 3-4 years క్యాస్ట్ వాళ్ళు వెలివేసినట్టు. అంటే ప్రోగ్రామ్ లో తమ్ముడు పెళ్లి చేసినామన్న, నా తర్వాత తమ్ముడు పెళ్లి అయింది, చెల్లెదైంది. వాళ్ళ పెళ్లికి ఏం అడ్డంకులు రాలేదా? వచ్చినాయి. అంటే అడ్డంకులు అంటే మా మామయ్య బిడ్డనే చేసినాము, చేసుకుంటూ మామయ్యనే చేసిరు కాబట్టి ఏం ప్రాబ్లం రాలే. పిల్లల్ని ఇవ్వడానికి ఏం ప్రాబ్లం రాలే, కానీ చుట్టాలు రాలేదు. వాళ్ళ ఇళ్ళ కార్యాలు అయితే మమ్మల్ని పిలవకపోవడము, పిలవలేదని మేము ఏం ఫీల్ అవ్వలే, కానీ పిలవలే. ఒక 3-4 years వరకు చాలా ప్రాబ్లమ్స్. మేమెవరం ఫీల్ కాలేం, మన అవసరం లేదని మేమున్నాం, కానీ అమ్మ ఫీల్ అవుతుండే. నేను ఎట్లా పిలిస్తే పోయేదాన్ని కాదు. మీరు ఎప్పుడన్నా వెళ్ళి మీకు సపరేట్ గా ప్లేట్ పెట్టిన సందర్భాలు ఉన్నాయా మీ బంధువుల ఇళ్ళల్లో? అట్లా అస్సలు లేవా. అట్లా పెడతారనే ఆలోచన ఉండు కాదు. వాళ్ళు తేడా కూడా మనకు అవగాహన ఉంది కదా, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కదా. అవగాహన ఉందంటే నా ఇళ్ళలో పోవడం మానేసుడు. అసలు నాకు చుట్టాల ఇళ్ళలో పోయే టైం కూడా లేదన్న, అంత టైం కూడా లేదు. ప్రేమ ఉన్న వాళ్ళ దగ్గరగా పోతాం. ఇప్పుడు కూడా అంతే, ఎవరు స్వీకరిస్తారు, ఎవరు ప్రేమ కూడా రాళ్ళ కాడికి.